వెరైటీస్ ఏం పెడతారు ఇక్కడ మీరు? ఇది పప్పు అన్నం ఉంటది, కడి అన్నం ఉంటది, ఓకే, బగారా రైస్, కోడిగుడ్డు, ఆహా, డిఫరెంట్ పెడతాం. నాన్ వెజ్ కూడా పెడతారా? చికెన్ బిర్యానీ, బిర్యానీ కూడా పెడతాం. చికెన్ బిర్యానీ పెడతాం. ఓకే, చికెన్ కర్రీ పెడతాం, ఖోర్మా పెడతాం, ఆలు ఖోర్మా పెడతాం. 2 days డిఫరెంట్ ఉంటది. ఓకే, కోడిగుడ్డు పెడతాం, స్వీట్ పెడతాం. మరి ఈ 5 సంవత్సరాలు మీకు ఎంత ఖర్చు వచ్చిందన్న? అది మాకే అర్థం కాదు, అది ఎట్లా నడుస్తుంది మాకే అర్థం కాదు. అది అంతే, పైన అల్ల నుంచి ఉన్నది దీనికి. ఓకే, సో మీరు చేసుకుంటూ వెళ్ళిపోవడం ఇక రోజు ఆలోచించడం లేదు ఇక. ఏం లేదు, ఇప్పుడు దాకా ఆగలేదు. ఓకే, ఇంకా ఆగది కూడా. ఇది ప్రభుత్వం నుండి మీరు ఏమైనా కోరుకుంటారు? ఎందుకంటే 25 లక్షల మందికి ఇప్పటికి మీరు తిండి పెట్టినట్టే మామూలు విషయం కాదు. కొంతమంది కడుపులు నింపుతున్నారంటే, సో ప్రభుత్వం నుండి మీకు ఏమైనా రికగ్నైజేషన్ ఏది కూడా లేదు, మనకు అవసరం లేదు. కాకపోతే వాళ్ళైనా గుర్తించి 5 సంవత్సరాలు చేస్తా ఉన్నారని చెప్పేసి ఎవరైనా మీకు సన్మానం చేయడం లాంటివి జరిగింది? ఏం జరగలేదు, మాకు అది అవసరం కూడా లేదు. మనకు షో పుట్టడం ఏం అవసరం లేదు.